చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు అంటే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ మాట అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఒక్కసారి వీడియో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు దుర్మార్గుడా లేకపోతే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ మాటలు అన్నాడు, అందులో వాస్తవం ఎంత ఉంది, నిజానిజాలు ఎంత ఉన్నాయి, మళ్ళీ మనం చర్చించుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీరు చూడండి. చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. చూశారుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తాయి అంటే ఎగిరి గంతేసి ఇవ్వమని చెప్పి అడుగుతుంది ఏ ప్రభుత్వం అయినా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ దేశంలో మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దు అన్న ఏకైక నాయకుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఉచితంగా ప్రజలకు వైద్యం అందుతుంది, కార్పొరేట్ వైద్యం మంచిగా అందుతుంది, విద్య అందుతుంది ఉచితంగా పిల్లలకి. ఎవరైతే డాక్టర్లు కావాలనుకుంటున్నారో మార్కెట్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ సీటు కానీ లేకపోతే ఎన్ఆర్ఐ సీటు కానీ కొనుక్కోవాలంటే 1.5 కోటి ఖర్చు అవుతా ఉంది ఈరోజు. అదే ఆ 1.5 కోటి ఖర్చు కాకుండా మెరిట్ ప్రకారం సీటు సంపాదించుకోవాలి అంటే మెడికల్ కళాశాలలు ఉండాలి. ప్రతి మండలానికి కూడా ఒక మెడికల్ కళాశాలలు ఈరోజు ఆవశ్యకత ఎంతో ఉంది. అలాంటిది జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఖచ్చితంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు పర్మిషన్ తీసుకొచ్చి వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి మిగతా 10 మెడికల్ కళాశాలలు 2024-25 విద్యా సంవత్సరానికి 25-26 విద్యా సంవత్సరంలో ఆ 10 మెడికల్ కళాశాలలు కూడా దాదాపు 60% పనిని పూర్తి చేసి వెళ్తే కేవలం 4,000 కోట్లు ఖర్చు పెట్టలేక చంద్రబాబు నాయుడు వచ్చిన మెడికల్ కళాశాల కూడా మాకు వద్దని ఎన్ఎంసీకి లెటర్ ఇచ్చేశాడు. ఉన్న మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో నేను ప్రైవేట్కి మార్చేస్తాను అని అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడా కాదా, ఇక మీరే చెప్పండి మీ అభిప్రాయం. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేనికో అనవసరమైన ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో నీళ్లు తోడేదానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో 600 కోట్లతో ఒక గొప్ప సచివాలయాన్ని కడితే అమరావతిలో టెంపరీ సచివాలయం పేరుతో 1180 కోట్లు ఖర్చు పెట్టాడని మొన్నే తులసిరెడ్డి మాట్లాడిన మాటలు నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగుల పేరుతో కొత్త సచివాలయానికి 4,600 కోట్లు ఖర్చు పెడతానంటున్నాడు. మరి వరదలు వానలు రావటం, ఆ నీళ్లు తోడటం, వరదలు వానలు రావటం, నీళ్లు తోడటం కంటిన్యూగా అమరావతిలో ఇదే పని అయిపోయింది. నీళ్లు తోడడానికి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక మెడికల్ కళాశాలకు కనీసం 400-500 కోట్లు ఖర్చు పెట్టలేడా? రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలకు 3-4 వేలు ఖర్చు పెట్టలేడా? ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మంచి వైద్యం కోసం, విద్యార్థులకు ఉచిత మెడికల్ విద్య కోసం 4,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని చంద్రబాబు మెడికల్ కళాశాలను మాకు వద్దు అని పర్మిషన్ వచ్చిన మెడికల్ కళాశాల కూడా తిరిగి ఎన్ఎంసీకి లెటర్ రాసి ఇచ్చాడంటే ఈ వ్యక్తిని ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడా కాదా అనేది మీరే మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి.